మాస్ ఇమేజ్ అభిమానుల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టే ఈ మాస్ ఇమేజ్ కోసమే చిన్న హీరో నుండి సీనియర్ హీరో వరకు అంతా ట్రై చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరు ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే మరికొంతమంది ఫెయిల్ అవుతుంటారు. ఇంకొంతమంది మాత్రం గజనీ మహమ్మద్ లా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు అచ్చం అలాగే ఉంది హీరో ఆకాష్ పూరి పరిస్థితి. పూరి జగన్నాథ్ తనయుడిగా కొన్ని ప్రయత్నాలు చేసి నటుడిగా మార్కులు తెచ్చుకున్నాడు. సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. ప్రేమ కథలు చేయాల్సిన సమయంలో యాక్షన్ స్టోరీలను ఎంచుకుని తప్పు చేశాడన్న కామెంట్స్ వినిపించాయి. అయినా సరే మాస్ ఇమేజ్ నా సొంతం కావాల్సిందే అంటూ ఇప్పుడు మరోసారి తల్వార్ ని దువ్వబోతున్నాడు. కాశీ పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. యుద్ధం, ఆయుధం, న్యాయం, అన్యాయం వంటి బరువైన పదాలు ఈ గ్లిమ్స్ లో వినిపించాయి. దీన్ని బట్టి ఆకాష్ మళ్లీ యాక్షన్ బాట పట్టాడని క్లియర్ గానే అర్థమవుతోంది. అయితే ఈ వయసులో చక్కగా లవ్ స్టోరీలను చేసుకుంటూ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి. కానీ అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టుగా కెరీర్ మొదట్లోనే ఇలా యాక్షన్ సినిమాల్ని ట్రై చేయడం అంటే సాహసమనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనసూయ, అజయ్ వంటి సీనియర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మాస్ ఇమేజ్ దక్కితే కానీ సంతృప్తి పడేలా లేడు ఈ కుర్ర హీరో. చూడాలి మరి తల్వార్ అంటూ దూసుకొస్తున్న ఆకాష్ కి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్వాగతం లభిస్తుందో. చావా ఏ ముహూర్తాన విక్కీ కౌశల్ ఒప్పుకున్నాడో కానీ ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 12 రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ క్రమంలో ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది గీతా ఆర్ట్స్. ఇక తెలుగు ఆడియన్స్ కి సినిమాని మరింత దగ్గర చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఏమిటన్నది మేకర్స్ బయట పెట్టాలి. ఇక తండేల్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం వల్ల చావాకి రీచ్ మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే ఒక భాషలో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు మరో భాషలో అదే స్థాయిలో అన్ని వేళలా సక్సెస్ అవుతాయా అంటే డౌటే. చూడాలి మరి బాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ పతాకం ఎగరేసిన ఈ మరాఠా యోధుడు తెలుగు నేలపై ఎలా ఘీంకరిస్తాడో. టాలీవుడ్ లో రీ రిలీజ్ లో ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమాలను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన చిత్రాలను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కోవిడ్ పాండమిక్ తర్వాత అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఆ మధ్య వరుసగా ఫ్లాప్ మూవీస్ ను థియేటర్లలోకి తీసుకురావడంతో మెల్లమెల్లగా క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే కొత్త ఏడాదిలో మళ్లీ పాత సినిమాల హవా ప్రారంభమైంది. ఇక పెద్ద సినిమాల రిలీజ్ కూడా లేకపోవడంతో దీన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో ఆదిత్య 369 మూవీ వచ్చి చేరిపోయింది. జానర్ ఏదైనా సరే అవలీలగా నటించే బాలకృష్ణ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆదిత్య 369. ఇండియన్ సినిమాలో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1991 ఆగస్టు 18న రిలీజ్ అయి ఘన విజయం సాధించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలున్నా కొన్ని మాత్రం ఆడియన్స్ మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి వాటిలోనే ఒకటి ఆదిత్య 369. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సమ్మర్ కు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ వదిలారు. కానీ రిలీజ్ డేట్ నే సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. చూడాలి మరి రిలీజ్ లోనే సంచలనాలు సృష్టించిన బాలయ్య రీ రిలీజ్ లలో ఇంకెన్ని రికార్డ్స్ ని కొల్లగొడతాడు. కాంబినేషన్లు, కమర్షియల్ టచ్లు కాదు, కంటెంట్ ఈస్ కింగ్ అంటున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. విషయంలోకి వెళ్దాం. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఇక ఈ సినిమా ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో లక్కీ భాస్కర్ చిత్రానికి ట్రెమెండస్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో 13 వారాలుగా వరుసగా ట్రెండింగ్ లో కొనసాగుతుందంటూ అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. ఇలా వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ చిత్రం లక్కీ భాస్కర్ కావడంతో ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోలకి అంతంత మాత్రమే హిట్స్ ఇచ్చిన వెంకీ పరభాషా నటులకు మాత్రం మర్చిపోలేని హిట్స్ అందిస్తున్నాడంటే లోపం ఎక్కడుందో తెలుగు హీరోలే ఆలోచించాలి. సహజంగా ఏదైనా ఫెస్టివల్స్ లేదా అకేషన్స్ వచ్చినప్పుడు మేకర్స్ తమ సినిమాల తాలూకు అప్డేట్స్ ఇవ్వడం చూస్తూనే ఉంటాం. ఇక తమ సినిమా కథకి తగ్గ పండగొస్తే పోస్టర్ను
గ్లిమ్స్ నో వదిలి సందడి చేస్తుంటారు. అయితే శివతత్వంతోనే సినిమా వస్తుందని ప్రకటించిన మేకర్స్ శివరాత్రి రోజున ఒక్క అప్డేట్ కూడా వదలకపోవడంతో డీలా పడిపోయారట ఫిల్మ్ లవర్స్. విషయంలోకి వెళ్దాం. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అఖండ 2 పై ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో పరమశివునికి మహాభక్తుడిగా కనిపిస్తాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక పార్ట్ 1 కూడా మహాశివుని ఫ్యాక్టర్ వల్లే సాలిడ్ హిట్ అయిందని చెప్పక తప్పదు. అయితే అఖండ 2 కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా మహాశివరాత్రి కానుకగా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. చాలా సినిమాలు తమ సినిమాల అప్డేట్స్ ని వదిలితే బాలయ్య మాత్రం ఏ అప్డేట్ వదలకపోవడం కాస్త ఆశ్చర్యమే. చూడాలి మరి త్వరలోనైనా సాలిడ్ న్యూస్ తో అభిమానుల్ని ఖుషీ చేస్తారో లేదో. అక్కడా ఇక్కడా కాదు, అంతా నేనే అంటున్నాడు మన నరసింహం బాలయ్య. విషయంలోకెళ్తే నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ పొంగల్ బరిలోకి దిగి కింగ్ ఆఫ్ సంక్రాంతిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లతో సత్తా చాటగా ఇప్పుడు స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో కూడా అదరగొడుతుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా డాకు మహారాజ్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇలా లేటెస్ట్ గా మొదటి వారంలోనే నెట్ఫ్లిక్స్ లో 2 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకోవడమే కాకుండా ఇప్పటికే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇకపోతే ఇప్పటికే దబిడి దిబిడి సాంగ్ ని దేశ విదేశాల్లోని బాలయ్య ఫ్యాన్స్ తమ స్టెప్స్ తో రీక్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మా బాలయ్య నేషనల్ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ డాకు మహారాజ్ రికార్డుల వేటకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో. ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ రావడంతో ఈ మాత్రం అప్డేట్స్ వదులుతుంటే చాలు రిలీజ్ వరకు సర్దేసుకుంటాం అంటూ వచ్చిన వాటినే తెగ సర్క్యులేట్ చేస్తున్నారు మెగా అభిమానులు. విషయంలోకి వెళ్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో RC16 చిత్రంలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎమా స్పీడ్ గా జరుగుతుండగా తాజాగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు ఆయన సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతారా అనే విషయం బయటకొచ్చేసింది. స్వయంగా శివరాజ్ కుమారే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ RC16 మూవీ షూటింగ్ కోసం మార్చి 5న హైదరాబాద్ రాబోతున్నానని, ఇక్కడ కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అవగా చరణ్ తో పాటు శివన్న స్క్రీన్ షేర్ చేసుకునే సీన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయా అని ఆసక్తిగా చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. చూడాలి మరి రేర్ కాంబోగా వస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ ఆడియన్స్ ని ఎలా అలరిస్తారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు పొందిన ప్రభుదేవ ఇప్పుడు వారసుని పరిచయం చేస్తున్నాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవ కొడుకు రిషి రాఘవేంద్ర పాల్గొన్నారు. పలువురు హీరోయిన్లు సెలబ్రిటీలు హాజరైన ఈ కార్యక్రమంలో తండ్రి కొడుకులిద్దరూ కలిసి డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ వీడియోని అలాగే రిషి రాఘవేంద్రతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్. కంటిన్యూటీ అంటూ ఫోటోకి ఒక్క మాటలో క్యాప్షన్ ఇచ్చి తన వారసత్వాన్ని తన కొడుకు కొనసాగిస్తాడని హింట్ ఇచ్చేశాడు. ఇక ప్రభుదేవ వివాహ జీవితానికొస్తే 1995లో రామలతాని వివాహం చేసుకుని 4 పిల్లలకి జన్మనివ్వగా రామలతకి 2011లో డివోర్స్ ఇచ్చి ఆ తర్వాత నయనతారతో నడిపిన ప్రేమాయణం ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఇక వ్యవహారము బెడిసి కొట్టడంతో 2020 నుండి హిమాని సింగ్ తో వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇండస్ట్రీలో తండ్రి వేసిన స్టెప్లని కొడుకు ఎలా మ్యాచ్ చేస్తాడు. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కోరికను నెరవేరుస్తూ త్వరలోనే రంగంలోకి దిగబోతున్నాడట మన జూనియర్ లయన్. ఎన్ని అనుమానాలు అపోహలు రాగా తాజాగా హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. అతడికి జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తుందని వినిపించగా ఆ తరువాత మోక్షజ్ఞకు జోడీగా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా థడాని నటిస్తుందని, ఇప్పటికే ఆమె ఆడిషన్స్ కూడా ఇచ్చిందని, ప్రశాంత్ వర్మ ఈ భామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వినిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన ఆజాద్ సినిమా 80 కోట్లతో తెరకెక్కి పట్టుమని 10 కోట్లు కూడా వసూలు చేయకపోవడంతో ఈ ఐరన్ లెగ్ మా హీరో పక్కన వద్దు బాబోయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక రషా థడాని తల్లి అయిన రవీనా టాండన్ నందమూరి బాలకృష్ణతో బంగారు బుల్లోడు సినిమాలో నటించి మనందరినీ అలరించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు, అభిమానుల ఆశల్ని తీర్చేదెప్పుడు. భగవంత్ కేసరి, గద్దలకొండ గణేష్ ఇలా హీరోలకి పేర్లు పెట్టి సినిమాలని ఆడియన్స్
కి మరింత దగ్గరికి చేరుస్తారు మూవీ మేకర్స్. అయితే తన సినిమాలో హీరోలకి అసలు పేర్లే పెట్టకుండా సాలిడ్ సక్సెస్ కొట్టాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. విషయంలోకెళ్దాం. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ లతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటించారు. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఇద్దరి పేర్లనేవి ఉండవు. పెద్దోడు అంటే వెంకటేష్, చిన్నోడు అంటే మహేష్. సినిమా అంతా ఇలాగే సాగుతుంది. సినిమాలో ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ హీరోల పేర్లను చివర్లో కూడా రివీల్ చేయలేదు. అయితే సినిమాలో వెంకటేష్ పేరు మల్లికార్జున అని, మహేష్ పేరు సీతారామరాజు అని ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే పేర్లు పెట్టాడట డైరెక్టర్ అడ్డాల. అయితే స్టోరీ డెవలప్మెంట్ టైంలో రాముడు, లక్ష్మణుడు అని పేర్లు పెట్టాలనుకున్నప్పటికీ ఫైనల్ గా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు కన్ఫర్మ్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. మొత్తానికి హీరోలకి పేర్లు లేకుండానే సాలిడ్ హిట్ కొట్టాడంటే దర్శకుడిని మెచ్చుకోకుండా ఉండలేం. చూడాలి మరి మార్చి 7న మరోసారి పలకరించబోతున్న ఈ సినిమా ఆ స్థాయిలో అలరిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.